బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ తో పాటు కొంతమంది వ్యాపారుల చేతుల్లో ఎన్డీఏ సర్కార్ బందీ అయిందన్నారు. ఎగ్జామ్ పేపర్ల లీకేజీతో యువతకు అన్యాయం జరుగుతుందన్నారు. ఢిల్లీలో మళ్లీ గెలిస్తే అద్దె ఇళ్లలోని వారికి ఉచిత విద్యుత్, తాగునీరు అందిస్తామన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. దేశంలో కీలుబొమ్మ సర్కార్ అధికారంలో ఉందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ తో పాటు కొంతమంది వ్యాపారుల చేతుల్లో ఎన్డీఏ సర్కార్ బందీ అయిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై చర్యలేవని ప్రశ్నించారు. బీహార్ రాజధాని పాట్నాలో సంవిధాన్ సురక్ష సమ్మేళనంలో పాల్గొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. దేశంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు కులగణన అవసరమన్నారు రాహుల్. సచ్చే ముద్దే క్యూ नहीं उठाते, बेरोजगारी की बात क्यों नहीं करते? मैंने लिस्ट निकाली, देखता हूं ये है कौन. मालिकों में आपको एक ओबीसी नहीं मिलेगा, एक दलित नहीं मिलेगा, एक पिछड़े वर्ग का व्यक्ति में नहीं मिलेगा. प्राइवेटाइजेशन की बात होती है. आप मुझे बताओ कौन सी प्राइवेट कंपनी में दलित, आदिवासी, पिछड़े वर्ग के लोग मालिक हैं? मुझे बताओ. पूरा का पूरा सिस्टम, चाहे वो प्राइवेट अस्पताल हो. బీహార్లో బీపీఎస్సీ అవినీతిపై పోరాడుతున్న అభ్యర్థులను కలిశారు రాహుల్ గాంధీ. పాట్నాలో వారిని కలిసి సమస్యలను విన్నారు. బీపీఎస్సీ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను సీఎం నితీష్ కుమార్ సర్కార్ వెంటనే పరిష్కరించాలన్నారు. ఎగ్జామ్ పేపర్ల లీకేజీతో యువతకు అన్యాయం జరుగుతుందన్నారు. నిరుద్యోగుల పోరాటానికి మద్దతుంటుందన్నారు రాహుల్. ఢిల్లీలో బీజేపీకి అనుకూలంగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. 2014, 2024 ఎన్నికల్లో ఆప్తో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. హర్యానా ఎన్నికల్లో ఆప్తో కలిసి పోటీ చేయాలనుకున్నామని, కానీ కేజ్రీవాల్ జైలు నుంచి రాగానే ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు అజయ్ మాకెన్. आप उतना तो शायद किसी बड़े राज्य के मुख्यमंत्री को भी नहीं देते होंगे जितने दिल्ली के राज्य के एक मुख्यमंत्री को देते हैं. और ये आजादी के बाद से लेकर अब तक बगैर एक भी बार ऐसा कुछ हुए निर्विवाद तौर के ऊपर ये रहा है. जो है वो उसको छोटे या बड़े से मत समझिए, जो दिल्ली जीतता है वो पूरा देश के अंदर उसकी सरकार बनती है. और इसलिए हम ये कहते हैं कि आम आदमी पार्टी विफल रही है भाजपा को राष्ट्र के अंदर आने. ఢిల్లీలో హ్యాట్రిక్ గెలిపే లక్ష్యంగా ఎన్నికల హామీలు ప్రకటిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. మూడోసారి అధికారంలోకి వస్తే అద్దె ఇండ్లలో నివసించే వారికి ఉచిత విద్యుత్, తాగునీరు అందిస్తామన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ఇప్పటికే ఢిల్లీ నివాసితులకు ఫ్రీ కరెంట్, డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నట్లు చెప్పారు కేజ్రీవాల్. दिल्ली के लोगों के लिए हमने बिजली फ्री कर दी, पानी फ्री कर दिया. 200 यूनिट तक बिजली फ्री है, 200 से 400 यूनिट तक बिजली हाफ रेट है, 20,000 लीटर पानी हर महीने फ्री है. लेकिन दुख की बात है कि दिल्ली में रहने वाले किराएदारों को फ्री बिजली और फ्री पानी का बेनिफिट नहीं मिलता. उसके अलग अलग कारण अलग अलग जगह हो सकते हैं, लेकिन जो भी कारण हो, किराएदार भी दिल्ली के रहने वाले हैं, उनको भी फ्री बिजली और फ्री पानी का बेनिफिट मिलना चाहिए. ఆ పార్టీపై తీసిన డాక్యుమెంటరీ ఆన్ బ్రేకబుల్ ప్రదర్శనను బీజేపీ అడ్డుకుంటోందన్నారు కేజ్రీవాల్. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ డాక్యుమెంటరీపై బీజేపీ ఎందుకు అంతలా భయపడుతోందని ప్రశ్నించారు. డాక్యుమెంటరీలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి అంశాలు లేవన్నారు కేజ్రీవాల్. किसी भी कानून के तहत ये अलाउड नहीं है कि पुलिस इस तरह से कोई फिल्म की स्क्रीन, ये कोई इलेक्शन का कैंपेन नहीं था, वहाँ कोई इलेक्शन का झंडा नहीं था, वहाँ कोई इलेक्शन की स्पीच नहीं थी, वहाँ कोई इलेक्शन के किसी पार्टी के लिए वोट नहीं था, इलेक्शन का प्रचार नहीं था, किसी पार्टी के लिए वोट नहीं मांगा जा रहा था, किसी पार्टी के खिलाफ नहीं बोला जा रहा था. एक प्राइवेट स्क्रीनिंग थी फिल्म की. तो बीजेपी इतनी क्यों डरी हुई है इस फिल्म से? న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్ పై బీజేపీ శ్రేణులు దాడి చేశాయన్నారు ఆప్ నేతలు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ మద్దతుదారులు రాళ్లతో దాడి చేశారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకే దాడి చేశారని ఆరోపించారు ఆప్ నేతలు.